3000 సంవత్సరాల నుండి ఉన్న ట్రాయ్ బౌద్ధ మఠంలో ఎర్రటి అంగీలు ధరించిన 2000 మంది లామాలు కూర్చున్నారు. చలి, వెలుతురు లేదు. టిబెట్ సైనికుల వస్త్రాలు ధరించిన ఒక స్త్రీ వారికి ఉపన్యాసం ఇస్తుంది. దాదాపు 7:30 గంటలు ఆమె మాట్లాడింది. ఒక్కోసారి స్వరం తగ్గించి నెమ్మదిగా మాట్లాడింది. ఒక్కోసారి బిగ్గరగా వారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడింది. వృద్ధుడైన లామా నాయకుడు ఆమెను హెచ్చరించాడు. చైనా సైనికులు సమీపంగానే ఉన్నారు, కేకలు పెట్టవద్దని. శ్రీమతి రిపిడోర్జీ తన ఉపన్యాసం ముగించి ట్రాయ్ ఆర్పా వదిలిపెట్టేటప్పటికీ లామాల మనసు మార్చివేసింది. లామాలు తమ సన్యాసులందరూ టిబెట్ స్త్రీ స్వాతంత్రోద్యమంలో పాల్గొనడానికి అంగీకరించారు. ఒక లామా అంతటినీ క్లుప్తపరిచి ఇలా అన్నాడు: హింసను అరికట్టి దేవతలను నమ్ముకొనడమే బౌద్ధ మతం విశ్వాసంలో ఒక సూత్రం. అయితే మా దేవతలు సహాయం చేయకపోతే యుద్ధం చేస్తాం. చైనా సైనికులు మాపై దండెత్తినప్పుడు వారెప్పటికీ టిబెట్ను జయించలేరని మేమనుకున్నాం. మేము దేవతలకు అర్పణలిచ్చాం, అనేక ప్రార్థనలు చేశాం. అయితే మా దేవతలు మమ్మల్ని వదిలిపెట్టినందున తిరుగుబాటు సైన్యాలకు సహాయం చేస్తున్నాం అన్నారు మరియొక లామా. టిబెట్ మధ్యలో మరి ఒక వ్యతిరేకోద్యమం ప్రారంభమైంది. శ్రీమతి రిపిడోర్జీ చైనా సైన్యంపై తిరుగుబాటు జరిగిస్తున్న ఒక నాయకురాలు. నాయకులందరిలో ఆమె ఒక్కతే స్త్రీ. 1951లో చైనా టిబెట్ను ఆక్రమించిన సమయంలో ఆమె కథ ప్రారంభమైంది. చైనా వారి సంగతి టిబెటీయులకు బాగా తెలుసు. చైనా వారు వస్తే తమ జీవిత విధానమే మారిపోతుంది. అంతేగాక నాస్తికులైన చైనా వారు తమ మతాన్ని నాశనం చేస్తారు. టిబెట్ మతాధిపతులంతా దేవతల శక్తి కొరకు ప్రార్థించారు, మంత్రాలు వల్లించారు. లామాలు పెద్దన ప్రార్థనా చక్రం చేశారని అది ఎగిరి శత్రు సైన్యం పైబడితే సైన్యమంతా నాశనం అయిపోతుందని వదంతులు బయలుదేరాయి. అనేక మంది ఆ వదంతులు నమ్మకపోయినా వారి దేవతలు మాత్రం వారిని రక్షిస్తారని నమ్మారు. విడుదల కొరకు వేలాది ప్రజలు దేవాలయాల్లోనూ ఇతర స్థలాల్లోనూ ప్రార్థనలు జరిపారు. తూర్పు టిబెట్లోని చాండో వద్ద చైనా సేనలు దండెత్తి ఉన్నాయి. అక్కడ లామాల ప్రార్థనలు, ప్రార్థనా చక్రాలు, ధూపాలు విరివిగా అర్పించబడ్డాయి. చైనా సైనికుల తుపాకులను ఎదుర్కొనడానికి వారి చేతులకు తాయెత్తులు కట్టుకున్నారు. ఒక టిబెటీయుడు అనేక తాయెత్తులను కట్టుకుని, నా హృదయం పవిత్రంగా ఉంటే 50 తుపాకీ గుండ్లు కూడా నన్ను చంపలేవు. అంత శక్తిగల తాయెత్తును నేను కట్టుకున్నాను. ఆ కుక్కలను రానియండి, వాళ్ల పని పడతాం అన్నాడు. మరి ఒకడు తన మొలలో నుండి ఒక రాయిని తీశాడు. ఇది కుంభు మఠాధిపతి దీవించిన రాయి. దీన్ని నా వంటి మీద ఉంచితే ఉక్కు కూడా నా శరీరంలో ప్రవేశించలేదు అన్నాడు. చైనా సేనలు ప్రవేశిస్తుంటే టిబెటీయులు ధైర్యంగా ఎదుర్కొన్నారు. కానీ చైనీయులు వారిని కాల్చి చంపారు. వేలాది ప్రజలను హతమార్చారు. మనకిక దిక్కులేదు, మన దేవతలు మనల్ని వదిలేశారు అని ఏడ్చారు టిబెటీయులు. శ్రీమతి రిపిడోర్జీ ఇదంతా చూస్తూ ఉన్నది. ఆమె భర్త నాయకత్వంలో కొంతమంది టిబెటీయులు చైనా వారితో పోరాడి ఓడిపోయారు. టిబెటీయులు దలైలామాకు తప్ప ఎవరికీ తల ఒగ్గేవారు కారు. ఇప్పుడు వారి మఠాలు తగలబెట్టబడ్డాయి, విగ్రహాలు చితక కొట్టబడ్డాయి. చైనా సైనికులు వారి భార్యలపైన, కుమార్తెలపైన అత్యాచారాలు చేశారు. టిబెట్ ప్రవేశించిన ప్రతి చైనీయునిపై వారు పగబట్టారు. త్వరలోనే శ్రీమతి రిపిడోర్జీ కొంతమంది స్త్రీలను సమకూర్చారు. టిబెట్ స్త్రీ స్వాతంత్రం సేనకు అది ప్రారంభం. వారి ధైర్య సాహసాలు వివరించతరం కాదు. లాసాలో ఉన్న చైనా సేనాధిపతులకు ఒక వర్తమానం వచ్చింది. లాసాకు 90 మైళ్ళ దూరంలో 7 చైనా సైనికులు క్రూరంగా చంపబడ్డారు. చంపిన వాళ్లంతా స్త్రీలే. అక్కడ వారొక ఉత్తరం వదిలి వెళ్లారు: మేం మళ్ళీ తిరిగి వస్తాం. టిబెట్ స్వాతంత్రం పొందే వరకు పోరాడుతాం. కింద సంతకం రిపిడోర్జీ. చైనా సేనలపై అట్టి దాడులు ఎక్కువైపోయాయి. టిబెట్ స్త్రీ స్వాతంత్ర సేన వద్ద పట్టుకున్న ఆయుధాలన్నీ రష్యా వారు సరఫరా చేసినవే. అట్టి దాడుల మధ్యలో రిపిడోర్జీ ఒకసారి టిబెట్ భాషలో బైబిల్ చూసింది. ఈ విపరీతమైన గ్రంథం ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలంతో ఆ గ్రంథాన్ని తన రహస్య సైనిక శిబిరానికి తీసుకుని వెళ్ళింది. ఆ రాత్రి మంటల వెలుతురులో మొట్టమొదటిసారి ఆకాశాన్ని, భూమిని, నక్షత్రాలను సృజించిన దేవుని గురించి చదివింది.
పైకి నక్షత్రాల వైపు చూస్తూ వాటిని సృజించిన దేవుడు అక్కడ ఉన్నాడేమోనని తలపోసింది. తనకు తెలిసిన దేవుడు దలైలామా ఒక్కడే. ఆయన్ని చంపజూసేవాళ్లు చాలామంది. ప్రతి రాత్రి రిఫిడోర్జీ బైబిల్ గ్రంథాన్ని చదివింది. దేవుని గూర్చిన సంగతులు ఆమెకు చాలా కొత్తగా ఉన్నాయి. ఇంకా చదివే కొద్దీ ఆమె మానవుల మధ్య జీవించటానికి వచ్చిన యేసును గూర్చి ఆలోచించసాగింది. సిలువపై మరణించే దేవుడు ఎటువంటివాడు? ఎవరైనా ఈ విషయాలు తనకు వివరిస్తే ఎంత బాగుండును. మీ శత్రువులను ప్రేమించడి, మిమ్మును దూషించిన వారిని దీవించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును నానా విధములుగా హింసించు వారి కొరకు ప్రార్థించుడి. ఈ మాటలు గ్రంథంలోని పుటలలో నుండి ఎగిరి ఆమెను వెక్కిరిస్తున్నాయి. మీ శత్రువులను ప్రేమించుడి. తన భర్తను చంపిన చైనా సేవకులను ప్రేమించాలా? తన కుమారులను నాశనం చేసిన శత్రువులను ప్రేమించాలా? ఎన్నడూ తానా పని చేయలేదు. శత్రువును దేశాన్ని నుండి బయటికి పారద్రోలే వరకు లేదా తాను మరణించే వరకు పోరాడాలి. అయితే విత్తనం విత్తబడింది, అది పెరిగి మొలకెత్తుతుంది. ఒకనాడు ప్రశస్తమైన పంట పండుతుందా? దలైలామా భవనం నార్చులింకా వద్ద మబ్బులు కమ్ముతున్నాయి. అది 17 మార్చ్ 1959. దలైలామా వచ్చి అధికారులను కలవాలని చైనా సైన్యాధిపతి ఒక ఉత్తర్వు పంపించాడు. ఆయన ఒక్కడే రావాలట. అట్టి శాసనం చాలా విపరీతంగా ఉంది. అందరూ వెళ్ళవద్దని దలైలామాకు సలహా ఇచ్చారు. తన 6 మంత్రులతో కలిసి రాగలనని ఆయన చైనా వారికి కబురు చేశాడు. అతి కష్టం మీద వారు ఒప్పుకున్నారు. ఈ విషయం ప్రజలకు తెలిసిపోయింది. లామాలు, కంబాలు, వేలాది మంది మోన్లాం టిబెట్ వారికి చైనాకు మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయి. చైనా వారు దలైలామాను రమ్మని శాసించారని వినగానే ప్రజలు అనుమానపడ్డారు. తమ నాయకుడు ఎంతమాత్రం వెళ్ళకూడదని పట్టుబట్టారు. వేలాది ప్రజలు భవనం చుట్టూ మూగి దలైలామాను బయటకు వెళ్ళనివ్వలేదు. కొంతమంది కర్రలు, వడిసెలు పట్టుకున్నారు. మరికొందరు పాత తుపాకులు తెచ్చారు. వారంతా గుంపులుగా చేరి చైనా సేవకులతో పోరాడి తమ నాయకుని కాపాడాలని సిద్ధపడ్డారు. చైనా సేనలు పట్టణాన్ని చుట్టుముట్టాయి. దలైలామాను ఎట్లయినా లొంగదీసుకోవాలని వారి ప్రయత్నం. దలైలామా ఇంకా చైనా వారితో సంప్రదించాలని ఆశిస్తున్నాడు. తన్ను వెళ్లనిమ్మని ప్రజలను బ్రతిమాలాడు. రక్తపాతం తప్పించాలని ఎంతైనా ప్రయత్నించాడు. అయితే ప్రజలు ఒప్పుకోలేదు. చైనా సేవలు నార్చులింకా భవనంపై 2 గుండ్లు పేల్చేసరికి ప్రజల సహనం నశించింది. చైనా సేనల చేతుల్లో పడకపూర్వం తప్పించుకొని పోవడం మంచిదని మంత్రులు దలైలామాకు సలహా ఇచ్చారు. ప్రజల నాయకులను పిలిపించి వారితో మాట్లాడారు. ప్రభువుల వారు పట్టణం విడిచి వెళ్తారా? నా ప్రజల క్షేమం కొరకు నేను వెళ్ళిపోతాను. నా ప్రాణాన్ని రక్షించుకొనడానికి మాత్రం కాదు. వారంతా దలైలామా పాదాల వద్ద సాగిలపడి త్వరలో పట్టణం విడిచిపొమ్మని బతిమాలారు. ఆలస్యం కాకపూర్వమే ప్రభువుల వారు వెళ్ళిపోవాలి. నార్చులింకా భవనం పరిసరాలపై సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. దలైలామా తన తల్లి, సోదరుడు మంత్రులతో బయలుదేరడానికి సిద్ధమయ్యారు. అంతమంది చైనా సేవలను దాటి ఎలా వెళ్ళగలరు? ఈ సాయంత్రం ధూళి తుఫాను వచ్చింది. కొన్ని అడుగుల కంటే ఎక్కువ దూరం కనబడ్డం లేదు. చిన్న గుంపులుగా వారంతా పట్టణం దాటారు. వారి వస్తువులన్నీ విడిచిపెట్టారు. సైనికుని వేషంలో దలైలామా బయటకు వచ్చి ప్రజలలో కలిసి వెళ్ళిపోయాడు. త్వరగా నది దాటి కొండల మీదికి పరుగెత్తాడు. దలైలామా వెళ్ళిపోయినట్లు చైనా సేనలకు మర్నాడు తెలిసింది. వారి కోపానికి అంతులేదు. భవనంపై బాంబుల వర్షం కురిపించారు. పొటాలా భవనాన్ని కూడా నాశనం చేశారు. 5,000 టిబెటీయులు ఆ దినం మరణించారు. మిగిలిన అధికారులను చైనా వారు పట్టుకొని చెరసాలలో వేశారు. చాలామందిని ఉరితీశారు. దలైలామా ఏ మార్గాన వెళ్ళాడో చైనా వారికి తెలియలేదు. గ్యాంగ్స్టీ ద్వారా భారతదేశానికి వెళ్ళి ఉంటాడని ఊహించారు. కంబా గొరిల్లాలు చైనా వారికి అంతరాయాలు కలగజేశారు. దలైలామా కొరకు చైనా సేనలు వెతికాయి కానీ కనుగొనలేకపోయారు. రిఫిడోర్జీ తన స్త్రీ సైనికులతో దలైలామా తప్పించుకోవడానికి ఎంతో సహాయం చేసింది. ముందుకు వస్తున్న చైనా సేనలతో పోరాడి వారి సమయం వ్యర్థపూర్చింది. అంతలో దలైలామా చాంగ్స్పో నది దాటి కంబా ప్రాంతాలకు చేరాడు. ఆ తర్వాత ఆమె కూడా తప్పించుకుని భారతదేశం చేరింది. అక్కడ క్రీస్తును గురించి మరింతగా తెలుసుకుని ఆయనను తన రక్షకునిగా అంగీకరించింది.